నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అబ్బాయిలు జాగ్రత్త అనాలా, లవర్స్ జాగ్రత్త అని చెప్పాలా? లవర్ పిలిచిందని ఒక ప్రియుడు ఇంటికి వెళ్తే కాల్చి చంపేసింది. ఈ సంఘటన బెంగళూరులో జరిగింది. దానికి సంబంధించిన వివరాలు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. భర్తలను చంపుతున్న భార్యలు, ఇప్పుడు పిల్లలను చంపుతున్న తల్లులు, తల్లిదండ్రులను చంపుతున్న అమ్మాయిలు, లవర్స్, అసలు ఈ ప్రియుని చంపిన లవర్, ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మాయిలే ఎక్కువగా కనపడుతున్నారు ఈ కోణంలో. సరే, అమ్మాయిలకి భయం లేక ఇలా తయారవుతున్నారా? ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఎక్కువైపోయి ఇలా తయారవుతున్నారా? అసలు ఎందుకు వాళ్ళ సైకాలజీ అనేది ఎలా రెడీ, అంటే ఎలా ప్రిపేర్ చేస్తుంది? వాళ్ళ మైండ్ ఎలా ప్రిపేర్ అవుతుంది? ఒక మనిషిని చంపాలంటే చాలా ధైర్యం ఉండాలి ఫస్ట్. ఓకే, అంటే భద్రకాళి అంటారు కదా ఆడవాళ్ళని, భద్రకాళి, కాళికమాత అంటారు కదా. అంటే రెండు కోణాలు ఉంటాయి. అపరిచితురాలు ఉంటారు, అపరిచితురాలు ఉంటారు. మనిషి లోపల ఒక మనిషి ఉంటాడు. మంచిగా ఉంటే వాళ్ళంత మంచి వాళ్ళు ఉంటారు. చెడు వాళ్ళు ఎక్కడో ఈగో హర్ట్ అయింది అనుకోండి, పగ తెచ్చుకోవడానికి కూడా వాళ్ళు వెనుకాడరని చెప్పాలి. ఇప్పుడు బెంగళూరు ఇన్సిడెంట్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. అమ్మాయి పేరు ప్రేరణ, అతని పేరు కిరణ్. ప్రేరణ చాలా ప్రేరేపించేదిగా ఉంది. ప్రేరణ అంటేనే ప్రేరేపించటం. మరి ఆవిడ హత్యకు ఎలా, ఆవిడ మనసు ఎలా ఒప్పుకుందో, ప్రేరేపించిందో అర్థం కావట్లా. అంటే ఇద్దరు ప్రేమించుకున్నారు, రిలేషన్షిప్లో ఉన్నారట. అతను ఏదో తను అవాయిడ్ చేస్తున్నాడు అని చెప్పి ఆవిడ అనుమానం వచ్చింది. పెళ్లి చేసుకోవడేమో, 27 ఏళ్ళు ఆవిడకి. సరే ఇంటికి రా అంది. వచ్చాడు. నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను, కుర్చీలో కూర్చో అంది. కళ్ళగంతలు కట్టి కూర్చో, నేను సర్ప్రైజ్ ఇస్తాను, ఫారిన్ స్టైల్లో నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తానని చెప్పిందంట. ఆవిడ కళ్ళగంతలు కట్టేసరికి ముద్దు పెడుతుందేమో నోట్లో, అది ఫారిన్ ముద్దు పెడుతుందేమో అనుకున్నాడు అతను. తీరా పెట్రోల్ తీసుకొచ్చి పోసేసింది. కట్టేసేసరికి కట్టేస్తుందంటే ప్రియుడు కాబట్టి ఊరుకున్నాడు. మనల్ని కట్టేస్తే ఏముంది, ఇది తర్వాత తీస్తుంది సర్ప్రైజ్ అంటుంది కదా అనుకుని ఉంటాడు. పెట్రోల్ పోసేసింది. పోసి అగ్గిపుల్లకి అంటించింది. అసలు ఏం జరుగుతుందో అని తెలుసుకునే లోపే మంటలో కాలిపోయాడు. ఇది చాలా పైశాచిక ఆనందం అంటారు దీన్ని. పైగా అమ్మాయి తన బ్రదర్ ఉంటారండి ఇంట్లో, తల్లి బ్రదరు, ఈ అమ్మాయి ఉంటారు. వాళ్ళు బయటికి వెళ్ళారంట. ఆ టైంలో రమ్మని చెప్పింది. అతను ఎగేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు అవాయిడ్ చేసేవాడు సాధారణంగా వెళ్ళకూడదు. అంటే అతను ఇంత పని చేస్తుందని అతను కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు. ఎక్స్పెక్ట్ చేయరు కదా సార్. కానీ ఈ టైంలో, ఇప్పుడున్న జనరేషన్లో జరుగుతున్న సంఘటనలను బట్టి చూస్తే అందరూ భయపడాల్సినట్టుగానే జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ సంఘటన, బెంగళూరు సంఘటన కూడా అలాగే. బెంగళూరు సంఘటన భార్యను చంపేవాళ్ళు ఉన్నారు, భర్తలను చంపేవాళ్ళు, ప్రియుడితో కలిసి చంపేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్లో కూడా అక్కడ ప్రియుడిని చంపేశారు, తీసుకెళ్ళిపోయి చంపేసింది. చాలా కేసులు ఉన్నాయి ఇలాంటి వాళ్ళు. అంటే ఆడవాళ్ళు తెగిస్తున్నారు అంటే అలా అని ఇట్లా ఈ కేసులో ఉన్నాయి, ఆ కేసులో ఉన్నాయిలేండి. మనం ప్రత్యేకించి ఇది ఆడవాళ్ళే ఇట్లా అయిపోతున్నారని చెప్పడం కూడా తప్పే. కానీ ఈ మధ్య కాలంలో మటుకు అమ్మాయిల నేరాల చరిత్రనే ఎక్కువగా వినపడుతుంది సార్ చూసుకుంటే. అంటే దీన్ని పెంపకం లోపం అని చెప్పాలండి. ప్రధాన కారణం ఏంటంటే పెంపకంలోనే ఉంటుంది ఇది. పెంపకం అని ఎలా అంటారు సార్? ఇప్పుడున్న జరిగిన టెక్నాలజీ అని కూడా అనుకోవడం కాదు, మొబైల్ ఫోన్లు ఇవన్నీ కూడా. అంటే పిల్లలకి విపరీతం స్వేచ్ఛ ఇచ్చారు, అదే ఒప్పుకుంటాను. అవును, ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారు వీళ్ళు. అవును, ఆ స్వేచ్ఛ ఇవ్వబట్టే కదా. ఇంకొకటి ఏంటంటే తల్లిదండ్రులు కలిసి ఉండట్లా. తల్లిదండ్రులు కలిసి ఉంటే అసలు ఈ పరిస్థితి రాదు. హాస్టల్స్ అని అవన్నీ, తల్లిదండ్రులు విడిపోతాం, తల్లితోనే పిల్లలు ఉంటాం. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు తన తల్లి సోదరుడు ఈవిడే ఉంటున్నారంటే తండ్రి లేడు అక్కడ. తండ్రితో బహుశా నేను కూడా తండ్రి చనిపోవడం లేకపోతే దూరంగా వెళ్ళిపోవడం జరిగి ఉండాలి. ఇలాంటి కేసులు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఒంటరిగా ఉండి తల్లి కానీ తండ్రి గారు ఒంటరిగా ఉన్నప్పుడు పిల్లల విషయంలో కేర్ తీసుకోరు. తల్లిదండ్రులు కలిసి ఉంటేనేమో పిల్లల్లో పెంపకంలో కొంచెం మంచి ఇది ఉంటుందండి. ఒకళ్ళే ఇంట్లో ఉంటే అది రకరకాల పరిణామాలు దారితీస్తుంది. విపరీతమైన స్వేచ్ఛ వచ్చేస్తుంది, అడిగేవాళ్ళు ఉండరు, ఇట్లాంటివన్నీ వస్తాయి. తల్లిదండ్రులు సఖ్యత లేకపోవడం కూడా కొంత కారణం. పిల్లల మీద ఇంపాక్ట్ పడుతుంది. తల్లిదండ్రులు అన్యోన్యంగా ఉండాలి సార్. ఇంటి యజమాని అనేది ఖచ్చితంగా అప్పుడు భయభక్తులు ఉంటాయి. ఇంటి యజమాని మాట పిల్లలు వింటే తండ్రి. ఇప్పుడు చాలామంది చెప్పేది అదే కదా, లాయర్లు కూడా చెప్పేది ఏంటంటే ఎక్కువ తల్లి ప్రభావమే ఎక్కువ పిల్లల మీద ఉంటుందని చెప్తున్నారు చాలామంది లాయర్లు. అందువల్ల ఇక్కడ ఈ ప్రేరణ అనే విషయంలో నిందించాల్సింది వాళ్ళ పెంపకంలోనే ఉండే పరిస్థితులు, ఇంటి ఫ్యామిలీలో ఉండే పరిస్థితులు. అమ్మాయి వయసు ఎంత సార్? 27 ఏళ్ళు అని చెప్తున్నారు. మెచ్యూరిటీ లెవెలే కదా అమ్మాయిది కూడా. మెచ్యూరిటీ లెవెల్స్ లేవు, సరిగ్గా లేవు అని చెప్పి. అంటే మీరు అంటున్నారు కానీ కొంతమందికి ఉన్నట్టు 27 ఏళ్ళు వచ్చినా కూడా మెచ్యూరిటీ పరిపక్వత ఉండట్లేదు. సాధారణంగా టీనేజ్లో వాళ్ళు ఇలా చేశారంటే అనుకుంటాం. అవును, 27 ఏళ్ళు అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు పోలీసులు వచ్చారు, పిలిపించి అడిగితే నేను వాష్రూమ్లో ఉన్నాను,
నాకు ఈ శబ్దం వచ్చింది, ఇటు వచ్చేసరికి ఆయన ఆత్మ చేసుకున్నాడని చెప్పిందంట. ఓకే. పోలీస్ పక్కన పెట్రోల్ డబ్బా లేదు, పోలీసులకు అనుమానం వచ్చింది, చెప్తే నిజాలు చెప్పేసింది. తర్వాత పోలీసులతో వాళ్ళ స్టైల్లో వాళ్ళు నిజం తప్పిస్తారు కదా, బయటకు వచ్చింది. అంటే నన్ను పట్టించుకోవడం లేదని చెప్పేసి కిరసనాలు పోసి తగలబెట్టేశాను. కూర్చొని చర్చించుకుంటే సాల్వ్ అయ్యే విషయాలని అంటే చంపుకునేదాకా వస్తున్నారంటే అంటే వీళ్ళు సైకలాజికల్గా డిస్టర్బ్ అయ్యా లేకపోతే ఏంటంటారు అమ్మాయిలు? అలా డిస్టర్బ్ అయ్యే చేస్తారు ఎక్కువ. ఎందుకంటే అలా డిస్టర్బ్ అయ్యి ఇప్పుడు అతని పరిస్థితి ఏంటో అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకి ఎవరికి తెలియదు. వీళ్ళు కూడా చిన్న మిడిల్ క్లాసు చిన్న స్థాయి వాళ్ళే. సంపన్న వర్గాల్లో ఉండేవి సాధారణంగా బయటికి రావు, తక్కువే ఉంటాయి. వాళ్ళు స్వేచ్ఛగా ఉన్న వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సంపన్న వర్గాలు చూసుకుంటే ఒక మధ్యతరగతి ఫ్యామిలీస్లో ఎక్కువ ఈ సమస్యలు ఉంటాయండి. ఓకే. మళ్ళీ చిన్న స్థాయిలో పెద్దగా పట్టించుకోరు, పెద్దగా ఉండవు. ఈ మధ్య తరగతి ఫ్యామిలీలోనూ ఎక్కువ ఉంటాయి సమస్యలు. ఎక్కువ వచ్చినా, కష్టాలు వచ్చినా, సుఖాలు వచ్చినా మధ్యతరగతి ఫ్యామిలీస్లోనే ఎక్కువ ఉంటాయి. అట్లా జరిగింది అనుకోవాలి ఇది. కానీ ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎక్కడో ఒక దగ్గర రోజుకొక 10 ఇన్సిడెంట్స్ అన్నా మనం ఇలాంటివి చదువుతున్నాం, చూస్తున్నాం కూడా. అంటే మొబైల్ ఫోన్లు వచ్చాక ఈ కొత్త నేరాలకి మనం ఏదైనా చేయాలనుకుంటే ఎలా చేస్తే బాగుంటుంది. పైగా అమ్మాయి అంటించిన తర్వాత వీడియో తీసిందంట అతన్ని, అది విశేషం. ఇప్పుడు ఎట్లా అంటే ఎంత ఆమె రగిలిపోతుంది, అతను ఎలా నమ్మాడు? అమ్మాయి మాటల్లోనూ తేడా కనిపిస్తుంది. సాధారణంగా ప్రేమగా పిలిచి ఆహ్వానిస్తే వెళ్తారు, అమ్మాయి మాటల్లో ద్వేషం కనిపిస్తూ ఇట్లాంటి చేయాలనుకున్నప్పుడు ప్రేమగా మాట్లాడలేరు. ఆ అమ్మాయి కూడా ప్రేమగా ఆహ్వానించలేదు, తేడా కొడుతుంది అనుకోవాలి. అతను అనుకున్నాడు, నమ్మేడు. అతను నమ్మి వచ్చిన వాడికి అంటించేసి వీడియో కూడా తీసిందంట. అంటే దీన్ని బట్టి ఊహించుకోండి, సైకలాజికల్గా అమ్మాయి ఏదో ప్రాబ్లం ఉండి ఉంటుంది. అది మనిషిలో అపరిచితుడు అని చెప్పాం కదా, లోపల ఉన్న మనిషి బయటకు వచ్చేసి అట్లా చేసింది అనుకోవాలి. ఏమో సార్, ఎందుకంటే ఇప్పుడున్న జరుగుతున్న నేరాలను చూస్తే ఒక అమ్మాయిగా నేనే భయపడాల్సి వస్తుంది. అమ్మాయిలను చూస్తే నిజంగా అమ్మాయిలను నమ్మే విధంగా లేరు ఇప్పుడు. కాకపోతే తస్మాత్ జాగ్రత్త అండి అబ్బాయిలకి ముఖ్యంగా. సో లవర్ పిలిచినా, ఈరోజు రేపు భార్య పిలిచినా కూడా పోయే పరిస్థితులు అయితే కనిపించట్లేదు మనకి. అంటే నిద్ర పట్టదు, కళ్ళు పూసుకుంటే ఏమో వస్తున్నారేమో, ఎవరు వస్తున్నారో అని. ఇప్పుడు భార్యను ఒక మాట అనాలన్నా భయమే, ఒక లవర్ని ఒక మాట అనాలన్నా భయమే కదా సార్ ఇప్పుడు. అవును, కొత్త విషయాలు వస్తున్నాయి, కేసులు వస్తున్నాయి. ఏం చెప్పాలంటే ఈ సినిమాలు కూడా చేస్తారు ఇలాంటి కేసులను పెట్టి. సినిమాలు వచ్చేస్తాయి ఇట్లాంటి కొత్త లైన్ వచ్చింది, కాన్సెప్ట్ కొత్తగా ఉంటున్నాయి కదా. ఇది కథ కాదని ఈనాడు ఆదివారంలో గతంలో వచ్చేవి. ఈ నేరాలన్నీ కూడా కథగా రాసేవాళ్ళు, ఇంట్రెస్టింగ్ ఉండేవి, చాలామంది చదివేవాళ్ళు. ఇట్లా క్రైమ్ స్టోరీస్ కూడా సినిమాలుగా వచ్చినప్పుడు చూస్తున్నారు జనాలు. అందువల్ల ఈ కాన్సెప్ట్లన్నీ సినిమాలుగా ఉపయోగపడుతున్నాయి, అవి నేర ప్రవృత్తిని పెంచుతున్నాయి. ఇంకోటి సార్, ఇప్పుడున్న టైంలో జాయింట్ ఫ్యామిలీస్ చాలా తక్కువైపోయాయి. జాయింట్ ఫ్యామిలీగా ఉండడం, మంచి చెడు చెప్పేవాళ్ళు లేకపోవడం, ఇంట్లో పెట్టట్లా మంచి చెడు చెప్పేవాళ్ళు లేకపోతే పెద్దవాళ్ళు వాళ్ళు ఎక్కడో దూరంగా పల్లెటూళ్ళలో ఉంటున్నారు, వీళ్ళు ఉద్యోగాలు రీచ్చేవారు, లేకపోతే ఇంకోటో వచ్చి సిటీలో ఉంటున్నారు. పేరెంట్స్ని ఏమో బయటికి పంపించేస్తున్నారు వృద్ధాశ్రమాలకి. వాళ్ళ మాట వీళ్ళు వింటారు, వీళ్ళ మాట పిల్లలు ఎట్టంటారు కదే. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల మాట, ఇక్కడున్న మూడి పిల్లల మాట ఏమో వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు గైడ్ చేస్తారు. వాళ్ళు ఎక్కడో వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు, వీళ్ళ మాట వీళ్ళ పిల్లలు వినరు. మీరు మీ పెద్దవాళ్ళు చూసారా అంటారు వాళ్ళు, రేపు వీళ్ళు వృద్ధాశ్రమాలకు వెళ్ళాల్సిన వాళ్ళే. మళ్ళీ ఇది అయిపోయింది పరిస్థితి. తెలుసుకుంటే ఎవరైనా హ్యాపీ ఫ్యామిలీగా ఉంటారు. 12 గంటల రాత్రి, అర్ధరాత్రి 12 గంటలకి ఆడది నడిస్తే స్వేచ్ఛ వస్తుందని సంథింగ్ వర్డ్స్ అంటారు. కానీ అమ్మాయిలకు చాలా స్వేచ్ఛ వచ్చేసిందనే చెప్పాలి. అవసరం ఏంటని అనేవాడు. అవును, ఆడవాళ్ళకి అర్ధరాత్రి తిరుగుతున్నారు, స్వేచ్ఛ వచ్చిందని అనుకోవాలి. భూదేవితో పోలుస్తారు అమ్మాయిని, కాళికమాతతో కూడా పోలుస్తారు. కానీ దుష్టులను నివారించే విషయంలో కాళికమాతతో పోలుస్తారు తప్ప ఈ రకంగా అమ్మాయిలని ఇప్పుడున్న టైంలో ప్రాణం తీసేలాగా పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు ఎంత లోపల ఎంత రాక్షసత్వం ఉంది అనేది అర్థమవుతుంది ఈ కేసు ద్వారా. అది సో ఏదేమైనా సరే, అసలు ఈ సంఘటనలు జరుగుతుంటే అబ్బాయిలు అయితే జాగ్రత్తగా ఉండాలి అంతే. ఈ వీడియో ద్వారా మనం అంకుల్ సార్ హస్బెండ్స్ అందరూ అబ్బాయిలు అంటే అందరూ వస్తారు కదా, యూత్ అనే అనుకుంటున్నారు. ఓకే, లేదు ఓవరాల్ గా చూసుకుంటే వాళ్ళకి వీళ్ళు సపోర్ట్, వీళ్ళకి వాళ్ళు సపోర్ట్ సార్. ఏదైనా కానీ చంపుకోవడం అనేది కరెక్ట్ కాదనే నా ఉద్దేశం. ఓకే సార్, నమస్తే. నమస్తే అండి.